సుందర్ సుకుమారి అంటామండి మేము. మీరేమంటారో కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. అంటే దీనికి ఏమన్నా ఇంకో పేరు ఉందేమో. నేను ఇంతకుముందు చాలా వేసాను. ఇది ఎంత దండిగా అల్లకపోయినది. అల్లకపోయింటే పీకి ఒక డబ్బాలో పెట్టినా, అది కొంచెం ఎండిపోతుంది. అందుకోసమని తీసి అంతా సపరేట్గా బాగా నాటుతాండా. అంతా ఈరోజు నాటాను. కొంచెం ఇసుక, కంపోస్టు, ఎరువు అన్నీ కలిపి వేసానండి. ఇదిగోండి ఇసుక బాగా కానొచ్చిందండి. వేసి ఇంకా ఏదో నాటాను. దీంట్లో ఒక 5 కలర్లు ఉన్నాయి. తెల్లది, రెడ్ది, పాలరోజా కలరు, పసుపు పచ్చ కలరు. నాకు వచ్చిన వరకే చెప్తానండి, నాకు వచ్చిన కలర్లు మాత్రమే. ఇంకా కొంతమంది కొంచెం లైట్గా పాలరోజా కలరు, కొంచెం తెలుపు మిక్సింగ్ కలర్ వచ్చింది. చాలా బాగుంటుంది. పూసినాక ఒకసారి వీడియో పెడతానండి, మీరు కానీ చూడండి. చాలా అంటే చాలా బాగా అందంగా ఉంటాయి. కానీ నాకు ఇది నాటాక మొత్తం అడవి అయిపోయినట్టు అయిపోయి అదంతా అల్లకపోయింది. ఏమన్నా వచ్చాయేమో అన్నట్టు తీసేసినాను. అంటే కొన్ని మొక్కలు నాటేదానికి కానీ కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఇట్లా టబ్బులో పెట్టుకున్నా. ఇది వచ్చి బాగా పెరిగినాక మళ్ళీ వేరే టబ్బులో కొంచెం మార్చుకుంటా అంట. ఇంతకుముందు టబ్బులో పెట్టినా ఎండలు ఎక్కువ ఉండేదానివల్ల ఏమో సరిగా రాల పైన ఉన్నది, తీసి మళ్ళీ కింద నాటానండి, గోడ మీద పెట్టినా. బాయ్ అండి. ఎలా అనిపించిందో కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. ఈ పూలు పూసినాక ఒకసారి వీడియో పెడతా, ఎలా అనిపించదో కంపల్సరీ చూడండి. కొంచెం స్థలం ఉన్న చిన్న చిన్న మొక్కలు వేసుకునే ఆనందం వేయరండి. ఏ మందులు కొట్టకుండా, ఏ కెమికల్ కొట్టకుండా ఆరోగ్యానికి పండించుకొని తినడము ఆనందమే. చిన్న చిన్న పూలు చూస్తా అంటే అవి పద్దని ఇచ్చినప్పుడు దానిలో సంతోషం చూచే చిన్న పిల్లలు నవ్వు వచ్చేది చూసినవా, వాళ్ళు ఎంత ముద్దుగా ఉంటారో అంత బాగా ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి. నాకు ఫీలింగ్ అయితే చెప్పాను. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. నాకైతే ఈ పూలు పూసినప్పుడు పద్దన్నే ఎవరి మొఖం చూడను, ఫస్ట్ చెట్ల కాడికి వచ్చి చెట్ల మొఖం చూసుకుంటా, ఏది బాగుంది ఏది బాగాలేదని. తల వాసన అన్నా, పూలన్నా పిచ్చి పానం చచ్చిపోతా. ఆ పూల కోసమే బతుకుతానవా అంటే ఒకసారి నిజమేనేమో అని చెప్పాల్సి వస్తుంది అనుకుంటా, అంత పిచ్చి. నా మాదిరి పిచ్చోళ్ళు కానీ ఉంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి.